హాయ్, నేనేంటి మై నేమ్ ఇస్ సుషా. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడేపల్లిగూడెం నుంచి. తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? బాబుని చూడడానికి. ఏ బాబుని? మహేష్ బాబుని. ఓకే, గుంటూరు కారం ఎలా ఉండబోతుంది అంటారు? గుంటూరు కారం అంటే చెప్పవసరం లేదు, చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రజలు అంటే నార్మల్ గా పీపుల్స్ అనుకున్న దానికి మ్యాచ్ అవుతుందంట, రీచ్ అవుతుందంటారా మూవీ? అంతకన్నా ఎక్కువ రీచ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అంటారు సీన్స్ దీంట్లో? బాబు మాస్ స్టెప్పులు ఆ లుక్ కే చాలా రీచ్ అవుతుంది. అంటే సాంగ్స్ కానివ్వండి అట్రాక్టివ్ ఉంటాయంటారా? మొత్తం బాగుంటుంది. మొత్తం బాగుంటుంది. అంటే మరి చూసారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, అంటే క్రౌడ్ రావట్లేదు అనేసి అంటున్నారు. లేదు లేదు, వస్తుంది. అసలు బాగుంటుంది అంటారా మూవీ? బాగుంటుంది. 5 స్టార్స్ కి ఎంత ఇవ్వచ్చు అంటున్నాను రివ్యూ? రేటింగ్ 5 స్టార్స్ కి 100 ఇవ్వచ్చు అని. సార్ అంటే మహేష్ గారు లుకింగ్ ఎలా ఉండబోతుంది మూవీలో? సూపర్ అండి, మహేష్ బాబుకి అయితే సూపర్. అసలు ఎంత బాగుంటుంది అంటారు మూవీ? సూపర్. అసలు యువతకి ఏమన్నా మెసేజ్ ఉంటుంది అంటారా మూవీలో? ఉంటుంది, ఆయన తీసే ప్రతి దాంట్లో మెసేజ్ ఉంటుంది. ఫ్యామిలీ మూవీ అని అంటారా? తెలీదు, చూస్తే మీకే అర్థం అవుతుంది కదా. హాయ్, నేనేమండి సుహానా, ఎక్కడి నుంచి వస్తున్నావు? గుంటూరు. గుంటూరు. గుంటూరు నుంచి వచ్చావు ఈ చూడడానికి ఈవెంట్. ఈవెంట్ చూడటానికి వచ్చావు. అంత ఇష్టం ఏంటి అసలు మహేష్ గారు అంటే? ఏం లేదు, ఓన్లీ డాడీ ఇష్టం కదా, మేము కూడా చూద్దామని వచ్చాం. ఎలా ఉండబోతుంది గుంటూరు కారం? ఏమో చూడాలి కదా, చూడకుండా చెప్పలేం కదా. యూత్ కి ఏమన్నా అంటే మెసేజ్ ఏమైనా ఉంటుందంటారా మూవీలో? ఉండొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటారా? ఆ, ఆ. ఆయన యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంటారు దాంట్లో? బాగుండేది, ట్రైలర్ మొత్తం చూసాం. ఎలా అనిపించింది ట్రైలర్ మీకు? సూపర్ అనిపించింది. మరి ఈవెంట్ కి వచ్చారు, ఇక్కడ మహేష్ గారిని చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటో మాతో షేర్ చేసుకుంటారా? చూడ చూడ నో మోర్. ఈయన కూడా ఫ్యానే. ఓకే, ఫైనల్ గా మరి ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? 5 of 5. బాగుంటుంది అంటారు కంపల్సరీ. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో? గుంటూరు. గుంటూరు నుంచి వస్తున్నారు. ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి అభిమానం మహేష్ బాబు అంటే. ఎవరంటే? మహేష్ బాబు. ఎందుకంటే అంత అభిమానం? చిన్నప్పటి నుంచి మా నాన్న కృష్ణ అభిమానం, నేను మహేష్ అభిమానం, మా పిల్లలు కూడా మా అభిమానులు. ఓకే, మరి ఇప్పుడు మహేష్ గారిది మూవీ రిలీజ్ అవబోతుంది, రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. గుంటూరు కారం ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? సూపర్ సూపర్ గా ఉండిద్ది సినిమా, మామూలుగా ఉండదు. గుంటూరు కారం లానే ఉండిద్ది సినిమా. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుంది అంటారా? కంపల్సరీ మహేష్ బాబు ఏది చేసినా రీచ్ అయింది. కంపల్సరీ ఏది చేసినా జనాలు రీచ్ చేసుకుంటారు. అంటే మూవీలో సార్ గెటప్ ఎలా ఉంది? అసలు అన్బిలీవబుల్. ఎప్పుడు అలా చూడలా. మాస్ యాక్టింగ్ అంత మాస్ గా, అంత స్టైలిష్ లుక్ లో మహేష్ ఎప్పుడు చూడలేదు. అసలు ఆయన స్టెప్స్ కానివ్వండి, డాన్స్ పర్ఫార్మ్ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ లెవెల్. ఏది చేసినా నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు ఏది చేసినా నెక్స్ట్ లెవెలే. ఇంకా ఏది లేదు. నార్మల్ గా సమాజానికి ఏమైనా మెసేజ్ ఇవ్వబోతున్నాడు అంటారా మహేష్ బాబు గారు? పొలిటికల్ టచ్ కంపల్సరీ ఉండిద్ది సినిమాలో. 100% ఉండిద్ది. అంటే ఎవరికి కౌంటర్ ఇస్తున్నారు అంటారు పొలిటికల్ గా? అది చెప్పలేం, సినిమా చూసి చెప్తా. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? 5 ఎంత ఇచ్చినా తక్కువే. అంటే నార్మల్ గా మూవీ సీన్స్ అంతా అంటే ఫ్యామిలీ చూసే విధంగా ఉంటాయంటారా? ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ట్రైలర్ లో కనపడింది కదా. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మొత్తం డైలాగ్స్ గానీ ఏదైనా కానీ మొత్తం ఫ్యామిలీ. యాక్టింగ్ ఎలా ఉండబోతుంది మహేష్ గారిది? అది చెప్పనవసరంలా, వాళ్ళ బ్లడ్ లోనే ఉంది అది యాక్టింగ్ అనేది. మనం చెప్పవసరంలా, ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ బ్లడ్ లోనే ఉంది యాక్టింగ్. ఎవరు చెప్పవసరంలా. మూవీ రిలీజ్ టైం కల్లా అంటే నార్మల్ గా ఈ యాక్టింగ్ బాగోట్లేదు అనేసి మామూలుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కదా బయట. ఎవరండి చెప్పేది? ఆ ఫ్యామిలీ గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇంతవరకు. ఎవరైనా ఒప్పుకోవాల్సింది. దట్ ఈస్ మహేష్ బాబు.